1931లో తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించిన డాక్టర్ కలాం నిరాడంబరమైన ప్రారంభం నుండి ప్రఖ్యాత శాస్త్రవేత్తగా మరియు భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా ఎదిగారు. క్షిపణి మనిషి గా పిలువబడే డాక్టర్ కలాం భారతదేశం యొక్క అంతరిక్ష మరియు క్షిపణి కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించారు. దేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగ వాహనం మరియు విజయవంతమైన క్షిపణి వ్యవస్థల అభివృద్ధికి దోహదపడ్డారు. అతని పని భారతీయ సాంకేతికతను అభివృద్ధి చేయడమే కాకుండా జాతీయ అహంకారం మరియు భద్రతను కూడా బలపరిచింది. అయినప్పటికీ డాక్టర్ కలాం వారసత్వం అతని శాస్త్రీయ విజయాలకు మించి విస్తరించింది. రాష్ట్రపతిగా అతను ప్రజలతో, ముఖ్యంగా విద్యార్థులతో లోతుగా కనెక్ట్ అయ్యాడు. అభివృద్ధి చెందిన భారతదేశం గురించి తన దృష్టితో వారిని ప్రేరేపించాడు. అతని సందేశం స్పష్టంగా ఉంది: పెద్దగా కలలు కనండి మరియు ఆ కలల కోసం శ్రద్ధగా పని చేయండి. అతను ఒకసారి అన్నాడు, మీ కలలు నిజం కావాలంటే మీరు కలలు కనాలి. అభిరుచి, పట్టుదల మరియు చిత్తశుద్ధితో మనం అడ్డంకులను అధిగమించి గణనీయమైన ప్రభావాన్ని చూపగలమని డాక్టర్ కలాం జీవితం మనకు గుర్తు చేస్తుంది. సైన్స్, విద్య మరియు నాయకత్వానికి ఆయన చేసిన కృషి మనకు స్ఫూర్తినిస్తుంది మరియు మార్గనిర్దేశం చేస్తుంది.